ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు గుడ్ న్యూస్. టీడీపీ 24% జీతాల పెంపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్ఆర్ఏ అంటే ఇంటి వద్ద భత్యం 24% కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో 12వ పీఆర్సీ కమిషనర్ నియమించాలని కోరారు. త్వరగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగుల సంఘాలు నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఈ సమావేశంలో రికార్డులు అలాగే ఇతర అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూముల రీసర్వేను నిలిపివేస్తున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.